శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాము. ఎంత బాగా చెప్తున్నాడండి. మనమట శరీరానుసారముగా ప్రవర్తించటానికి మనము శరీరమునకు రుణస్థులము కాము. మీకు అనిపించిందా లోపల ఉన్న ఆత్మ శరీరానికి రుణస్థురాలు అని మీకు ఎవరికైనా అనిపించిందా? ఎవరికైనా ఏంటి రుణస్థులము అంటే అర్థం ఏంటండి? రుణము అంటే అర్థం ఏంటి? అప్పు, అచ్చి ఉండటం. ఎవరైనా ఏదైనా అవసరతను బట్టి ఎదురింటి వారో పక్కింటి వారో వాళ్ళ స్నేహితులు ఎవరి దగ్గరికి వెళ్ళిపోయి, బాబు ఒక 1000 రూపాయలు అప్పిస్తావా, ఓ 1,00,000 రూపాయలు అప్పిస్తావని అప్పు తెచ్చుకున్నారు. ఆ అప్పు తెచ్చుకున్నవాడు ఎలా ఉంటాడంటే అణిగి ఉంటాడు. ఎందుకంటే నాకు వాళ్ళు అప్పిచ్చారు, నాకు వాళ్ళు సహాయం చేశారు. ఎప్పుడైనా అప్పిచ్చిన వాడు పై చేయగలిగి ఉంటాడు. అప్పిచ్చిన వాడు ఎప్పుడు పై చేయే. అప్పు పొందుకున్నవాడు ఉంటాడు చూసారా, వాడు దీనంగా ఉంటాడు, చేతులు కట్టుకొని ఉంటాడు, ఓ దాసుల్లా ఉంటాడు. దాన్ని అంటారు రుణస్థులు. రుణము. ఎందుకంటే నేను అప్పు పొందాను, నేను అప్పు ఇవ్వాల్సి ఉంది. అది రుణస్థుడుగా ఉండే పద్ధతి. అప్పు పొందినవాడు ఎప్పుడు కూడా అప్పిచ్చిన వాడు వచ్చి దబాయించి మాట్లాడుతుంటాడు. ఏమయ్యా ఎప్పుడు డబ్బులు పే చేస్తావు? నాకు నేను డబ్బు ఇచ్చాను కదా, నీకు ఇచ్చిన నెల అయిపోయింది కదా, సంవత్సరం అయిపోయింది కదంటే ఈయన వచ్చేస్తాను. అయ్యయ్యయ్యా కొంచెం చూడండి, ఒక 2 నెలలు ఆగండి, ఓ 3 నెలలు ఆగండి, ఒక 6 నెలలు ఆగండి, ఇదిగో మీ అప్పు మీకు ఇచ్చేస్తానండి. రుణస్థుడు గనక తగ్గి ఉంటాడు. మరి ఈ శరీరానికి లోపలున్న ఆత్మను చూసావా, ఎందుకు లోబడి ఉండాలి? ఈ శరీరం ఏమైనా లోపలున్న ఆత్మను నడిపిస్తుందా? కాదు. లోపలున్న ఆత్మే ఈ శరీరాన్ని కదిలిస్తుంది. ఆత్మ జీవింపజేయునది, శరీరము కేవలము నిష్ప్రయోజనముగా అలా పడి ఉండేటువంటి శరీరము కాస్త అలా దౌర్జన్యంగా తన మాట వినేటట్టుగా లోకములో ప్రతి దాన్ని అనుభవించేటట్టుగా పిచ్చిగా వ్యవహరిస్తుంది. లోపలున్న ఆత్మ కాస్త మూలన అలా పడుండి, సరే బాబు నువ్వేం చేసుకుంటావో చేసుకో, నువ్వేం చేస్తే నేను చేస్తాను. అందుకే లోకములో ఉన్న పాపాన్ని అంతా అనుభవించడానికి శరీరం పరుగులు పెడుతుంటే లోపలున్న ఆత్మ కాస్త అలా మూలన పడుంది. నాకేం చేత కాదు, నేను చేతగాని వాడిని అన్నట్టుగా పడున్నాడు. అలా పడి ఉండకూడదు. లోపలున్న ఆత్మ ఏంటి శరీరమా, నీ పెత్తనం ఏంటి? నేను నడిపిస్తే కదా నువ్వు ఉన్నావని శరీరము పైన పై చేయి సాధించి, కన్ను నువ్వు నా మాట వినాలి, చెయ్యి నువ్వు నా మాట వినాలి, కాళ్ళు నువ్వు నా మాట వినాలని లోపల ఉన్న ఆత్మ వీటన్నిటికీ మూకుతాడు వేసి తన ఆధీనంలోనికి తెచ్చుకోవాలి. ఎవరు తెచ్చుకుంటున్నాడండి? మనము శరీరమునకు రుణస్థులము కాదు. శరీరం మాట వినకండిక. ఈ శరీరం చెబుతుంది, ఈ రంగుల ప్రపంచాన్ని చూసి శరీరాశ అంటుంది. శరీరానికి ఆశ ఉంది. శరీరము ఆశ 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 అనేటువంటి తాడుకి అంతం లేదు. పరుగు 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 పరుగు. ఉదయం లేచిన నాటి నుండి పడుకునేంత వరకు పరుగులు పెట్టిస్తుంది. ఆ పరుగుల్లో గుండె లబ్డబ్ అలా కొట్టుకొని వేగం పెరిగి అలా బీపీ ఎక్కువైపోయి గుండెకి చచ్చిపోయేటట్టు చేస్తుంది. అది